ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. స్వామి వివేకానంద జన్మదిన సంబరాలను పురస్కరించుకొని జాతీయ యోజనోత్సవ వేడుకల సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో 2K రన్ పోటీలను నిర్వహించారు. మంగళవారం ఐబీ చౌరస్తాలో ప్రారంభమైన 2K రన్ పరుగు పందెం వెంకటేశ్వర టాకీస్ మీదుగా జిల్లా పరిషత్ బాలుర పాఠశాల వరకు కొనసాగింది. 2K రన్లో విజయం సాధించిన యువతీ యువకులకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం జాతీయ రాష్ట్ర స్థాయిలో రాణించిన క్రీడాకారులను సన్మానించారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చిన టీఆర్ఎస్ నేతలు కాలేజ్ రోడ్ చౌరస్తాలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు గాదె సత్యం, నడిపెల్లి విజిత్రావు, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యుడు తోట తిరుపతి మాట్లాడుతూ స్వామి వివేకానంద యువకులకు ఆదర్శప్రాయుడని అన్నారు. సమాజంలో యువకుల పాత్రను వివేకానంద ఎంతో తెలియజేశారని ఆయన అన్నారు. స్వామి వివేకానంద ఆశయాలు సిద్ధాంతాలకు అనుగుణంగా యువకులు నడుచుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్రావు, టీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉదయం ఏదైతే తోట తిరుపతి గారు తమ్ముడు మాజీ కౌన్సిలర్ సూచించిన విధంగా ఉదయం మనం ఏదైతే రన్ పెట్టుకున్నామో అది చాలా దిగ్విజయంగా మనం నెరవేర్చుకున్నాం. పెద్ద ఎత్తున యువకులు ఉదయం పాల్గొని అంత పొద్దున కూడా యువతంతా దాదాపు ఒక 1000 మంది యూత్ ఆ రన్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే వివేకానందుని జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసులు కూడా మరి తెలంగాణ వ్యాప్తంగా అధికారపూర్వకంగా ఈ యూత్ను ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అందులో విజిత్ గారి నాయకత్వంలో దాదాపు ఒక 24 గంటల్లోనే ఒక 1000 మంది యువత చేత ఇవాళ పరుగు ఏదైతే తీసుకున్నామో చాలా సంతోషాన్ని ఇచ్చింది. మంచిర్యాల పట్టణంలో ఒక యూత్ కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నారనేది ఒక సంకేతం ఈనాడు మంచిర్యాల పట్టణంలో వెళ్ళడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని వివేకానందుడు మరి ఆయన జన్మదినం ఈనాడు జయంతి సందర్భంగా ఆయన యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆశయంగా తీసుకొని ప్రతి ఒక్క యువత, రాజకీయ నాయకులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఆయన ఆశయాన్ని తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. వివేకానందుని జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పొద్దున మా విజిత్ కుమార్ గారి నాయకత్వంలో మరి 2K రన్ పెద్ద మొత్తంలో నిర్వహించడం జరిగింది. సుమారుగా 500 నుంచి 800 మంది దాంట్లో పాల్గొనడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇక్కడ వివేకానంద విగ్రహం కాలేజ్ రోడ్లో మా విద్యా సంస్థలన్నీ కలిపి స్థాపించడం జరిగింది. మరి ఈ వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఇక్కడ వివేకానంద గారికి పూలమాలలు వేసి మరి ఏదైతే ఇప్పుడు వివేకానందుని యొక్క బోధనలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఉండేటటువంటి తెలంగాణ ప్రాంతంలో కానీ భారతదేశంలో కానీ యువత అందరూ కూడా మరి బోధనలను స్వీకరించి మరి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా వివేకానందుడు ఒక భారతదేశానికి ఆదర్శవంతుడు కాదు, ప్రపంచం మొత్తం ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది వివేకానందుడే. మరి ఆనాడు 1893లోనే మరి చికాగోకి వెళ్ళి మరి భారతీయ సంస్కృతి, భారతీయ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ వివరించి మరి ప్రపంచ మేధావులనే మరి ఒక మేధావి అనిపించుకున్నటువంటి ఒక గొప్ప మహనీయుని యొక్క ఇలా జయంతిని మరి ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఈ యొక్క 2K రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంవత్సరాలకే ఈ గంట కూడా అంతా సాధించిన స్వామి వివేకానంద గారు ఈ రోజుకి వారు మరణించి 118 సంవత్సరాలు అవుతారు. అయినప్పటికీ ఇంకా కూడా మనం అందరం వారిని గుర్తించుకుంటామంటే మీరంతా ఒకసారి ఆలోచించాలి. అంత చిన్న వయసులో మన భారతదేశం యొక్క సంస్కృతిని, మన ఆచారాలను, మన వ్యవస్థను ప్రపంచ దేశానికి ఆ రోజులలో తీసుకెళ్లారు. దేవుడు అంటే దాని మనిషిలో ఉంటాడు.
ఎవరు మాట్లాడకుండా వివేకానంద గారు ఆ దృష్టిలో అంటే ఒక దేశం నుంచి వచ్చి మిగతా అన్ని కులాలను ఒక బ్రదర్హుడ్గా శిష్యుడుగా వారు అభినందించడం ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది కళ్ళకు మీరు కూడా ఆ రోజు రావడం జరిగింది. ఈ విధంగా పెద్ద దేశభక్తి వారికన్నా పెద్ద దేశభక్తిలో లేదు. ఇలా గాంధీజీ అనుకోండి, సుభాష్ చంద్రబోస్ గారు అనుకోండి, వారికే మరి ఇన్స్పైర్ చేసిందంటే మనం కనుక యువత కనుక స్వామి వివేకానంద గారి బుక్స్ చదివినట్టయితే వారి ఆలోచనలు మనం తెలుసుకున్నట్టయితే రేపు రాబోయే సమాజంలో మనకు ఒక మంచి పేరు ఖచ్చితంగా తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి యువకులందరూ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, స్వామి వివేకానంద గారి గురించి మనం ఎంత తెలుసుకుంటే రోజు రోజుకు మన జీవితం అంత అద్భుతంగా ఉంటుందని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీ ద్వారా ఏదైతే వివేకానందుడు ఆ రోజుల్లోనే ఒక మంచి మార్గాన్ని ఈ దేశ భవిష్యత్ కోసం యువతకు మార్గనిర్దేశం చేసినటువంటి సందర్భాలలో మనం కూడా ఎంతో కొంత వారు సూచించినటువంటి మార్గంలో పయనించాలని, దానికి ముందుగా యువతకు ఈ నియోజకవర్గంలో మన యువ నాయకుడు విజితన్న గారి అధ్యక్షతన యువత వారి అడుగుజాడల్లో నడుస్తూ మంచి మార్గంలో ఏదైతే తప్పుదారి పట్టించకుండా యువత మంచి మార్గం ఉంటేనే దేశం మంచి స్థాయిలో ఉంటుందనే దిశగా ఏదైతే చేసిర్రో మరొకసారి వారి ఆశయాలకు అనుగుణంగానే ఈ నియోజకవర్గంలో కానీ మంచిర్యాలలో కానీ మెదులుకుంటామని తెలియజేస్తూ ఈరోజు స్వామి వివేకానంద ఇండియన్ ఆధ్యాత్మికవేత్త, భారత యువతకు ఒక మార్గదర్శి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఈరోజు స్వామి వివేకానందకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఉదయం కూడా 6 గంటలకే దాదాపు పెద్దలు చైర్మన్ గారు చెప్పినట్టు 1000 మంది విద్యార్థుల యువకుల చేత పెద్ద 2 రన్ పెద్దలు అందరూ కూడా ఇక్కడ విద్యుత్ బాబు గారి నాయకత్వంలో పెద్దలు ఎమ్మెల్యే దివాకర్ రావు గారి సూచన మేరకు పొద్దున మేము 2 రన్ కూడా నిర్వహించడం జరిగింది. మరి స్వామి వివేకానంద ఈ యువతకు ఈ దేశానికి ఏ విధంగా మరి మార్గదర్శనం చేశారో వారిని ఆదర్శవంతంగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి యువత, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ మంచాల కాన్స్టిట్యూన్స్ లోపల వివేకానంద గారు చెప్పినటువంటి సూక్తులు తీసుకొని మరి ఉక్కు నరాలు ఇనుప కండరాలు గల ఒక 100 మంది యువకులు ఈ దేశంలో నాకు లభిస్తే ఈ దేశం యొక్క గతినే మార్చిస్తున్నటువంటి వివేకానంద సూక్తిని తీసుకొని ఈ కాన్స్టిట్యూన్స్లో ముఖ్యంగా విద్యుత్ బాబు యువ నాయకులు ఆ విధంగా మరి వారు కూడా ఒక యువకుడు, ఆ యువ నాయకత్వం ప్రోత్సహిస్తూ మరి గత అనేక సంవత్సరాల నుంచి మేము ఈ మంచాల కాన్స్టిట్యూన్స్ లోపల అనేక కార్యక్రమాలు చేస్తాం. పోలీసులు ప్రజల రక్షణకు అసాంఘిక శక్తులను అరికట్టడానికి నిరంతరం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్నారని శ్రీరాంపూర్ సిఐ బిల్ల కోటేశ్వర్ పేర్కొన్నారు. రామగుండం సిపి సత్యనారాయణ ఆదేశంతో శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని RK6 గుడిసెలు, కొత్త రోడ్ వారసంత వద్ద ఎస్ఐ మంగిలాల్ ఆధ్వర్యంలో రెడ్డి చంద్రయ్య ARSI పోలీస్ కళాకారులచే పోలీసుల సేవలపై కళా ప్రదర్శనలు ఇచ్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ కోటేశ్వర్, ఎస్ఐ మంగిలాల్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసుల సేవలు పెరిగాయని చెప్పారు. పోలీస్ మీకోసం ద్వారా ప్రజలతో కలిసిపోయి గ్రామ పట్టణాల అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం, ప్రజలు, మహిళలు రక్షణకు షీ టీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కళాకారులు షీ టీం 100 డయల్పై సైబర్ నేరాలు, మోసాలపై, సెల్ఫోన్ మోసాలపై కళా ప్రదర్శనలతో చైతన్యపరచడం జరుగుతుందన్నారు. యువత మద్యానికి బానిసై చెడు వ్యసనాలకు లోను కావద్దని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించక తప్పడం లేదన్నారు. ఒక వ్యక్తి చనిపోతే 2 కుటుంబాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. తప్పనిసరిగా యువత వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి నడపాలని కోరారు. తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకోవాలని, వారిని మంచిగా చూసుకోవాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈజీ మనీ వస్తుందని సైబర్ మోసాలకు గురి కావద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మేకల దాసు, బెడిక లక్ష్మి, బౌతు లక్ష్మి, మాజీ సర్పంచ్ కమలాకర్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోకల సురేష్, పోలీస్ కళాకారులు శ్రీనివాస్, సమ్మయ్య, బద్రి, సంపత్, సదానందం, సత్యనారాయణ, కోటి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎందుకు వచ్చినా వీడికి ఎవరు ఎందుకు వచ్చినారంటే నేను చదువుకున్నా. మంచిదే కదా, భయపడి పెట్టితే పని చేసుకొని రావాలి, ఇంటికి పోవాలి. అరే పని చేస్తున్నా, అన్ని చేస్తున్నా. అరే మేము అన్ని పనులు వాడద్దా, మేము ఇది తాగద్దా, ఇది చేయద్దా? ఎందుకు మేము మనుషులు పుట్టినప్పుడు ఎందుకు చేయద్దు? మంచి పని కాదని తాగుడు. నువ్వు రోజు సాయంత్రం బువ్వ పట్టుకొస్తావు వచ్చినావురా. అయ్యో దేవుడా, నీకేం చెప్పినా కొడుక? ఏం చెప్పినావు? అరే నీకేం చెప్పినా నేనా? పొద్దుకి ఏం చెప్పినావు? పిల్లల్ని కొట్టు అని చెప్పి బాగా రోజురా. అరే ఏం తాగుడు, ఏం తిరుగుడురా కొడుక ఇది? ఈ తాగుడు పాడుగాను, తాగుడు కాగానే ఒకప్పుడా నేను చెప్పిన కొడుక సార్లందరూ కలిసి మంచి ముచ్చలు చెప్తారట కానీ కచ్చి ఇంత జర బాగుపడతావు కొడుక అంటే మళ్ళా తాగచ్చినావురా. అరే నాయన తాగుతేనే ఆరోగ్యానికి మంచిది. తాగితే కొడుక సాయాలు ఖరాబ్ అవుతాయి, గుండెలు ఖరాబ్ అవుతారా కొడుక? ఆయాలు సాయాలంటే ఏంటి నాయన? మాత్రం దొరికిన పైచాంతలు కొట్టిండు, మాత్రం పని పెట్టితో పని కూడా కొట్టుకున్నాడు. ఈ రోజు నా పానం తింటా, నా పెంచిన వస్తుంది, ఇంత 1000 రూపాయలు పెంచిన పెంచిన పడి ఊరికాయ నీ మీద మనమే దినాలు కాదు. నీ తలపడగా మంచి మొత్తంలో కరోనా వస్తుంది, నమ్మకూర కరోనా వస్తుంది. స్టేజ్ వద్దకు వచ్చిన తర్వాత తెలిసింది, ఆ ఒక పాటల ప్రోగ్రాం ద్వారా, నాటికల ప్రోగ్రాం ద్వారా మనం ప్రజలు ఆ ఒక్క సన్నివేశాలను చూసైనా మనం ఏం చేయాలి ఏంటిదనేది ఇక్కడ అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రజలందరూ కూడా ఇక్కడ చూసిన ప్రోగ్రామ్స్ కూడా మన పిల్లలకు మనం కూడా వాళ్ళకి చెప్పాలి. మన కోల్బెల్ట్ ప్రాంతంలో ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు కనుక అన్ని అలవాట్లకు మన యువత బానిస అవుతా ఉన్నారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం, సిగరెట్లలో గంజాయి పెట్టుకొని తాగడం, మందు తాగడం, మందు తాగి ఈ గంజాయి తాగిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అనేది వాడికి ఆ తిమ్మిరిలో ఏం చేస్తుండో తెలియదు. మనం పేరెంట్స్ కూడా తప్పకుండా మన పిల్లలను మనం గమనించాలి. నేను డ్యూటీ పోయేస్తున్నా, నేను తింటున్నా, డ్యూటీ పోతున్నా, డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నా అనేది కొంత మేరకు ఉంది. దాన్ని కూడా మనందరం, మన కుటుంబ సభ్యులు, మనం నా కొడుకు ఏం చేస్తాను, నా బిడ్డ ఏం చేస్తుంది, సెల్ ఫోన్ అనేది చాలా పాయిజన్. అది దాన్ని వాడుకున్నంతనే వాడుకోవాలి. దాని ఇష్టం వచ్చినట్టు మనం వాడుకుంటే దానికే మనం అవుతయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నాకు 10,000 కావాలంటే మన యొక్క ఆధార్ కార్డు అవి పెట్టేస్తే ఇస్తారు. పెద్దగా బ్యాంక్ లాగా ఇబ్బంది పెట్టరు వాళ్ళు. కానీ రికవరీ టైంలో కూడా మన యొక్క డేటాని, అంటే మన ఫోన్ నెంబర్లు ఏంది, మన తల్లిదండ్రులు ఏంది, మన క్లోజ్గా ఉండే దోస్తులు ఎవరు, ఇవన్నీ డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం కొన్ని అందులో కండిషన్స్ ఉంటే అవి ఒప్పుకుంటాం, మనం యాక్సెప్ట్ అని కొట్టంగానే మన డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లోన్ రికవరీ టైంలో ఎక్కువ మొత్తంలో వడ్డీ వేసి ఆ వడ్డీని వసూలు చేయడం కోసం ఎవరైతే చెల్లించారో వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ స్నేహితులకి మెసేజ్ చేసి మీ వాడు లోన్ కడతలేడు, మీ వాడు ఇట్లా అని చెప్పేసి స్టార్టింగ్ లో ఫోన్లు చేయడం, అట్లా కూడా ఇబ్బంది. వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అతని గురించి బ్యాడ్ గా అందరికీ ప్రచారం చేయడం, ఈయన మా దగ్గర లోన్ తీసుకున్నాడు కడతలేడు అని చెప్పేసి. అట్లా వాళ్ళు పరువు పోతుందని చెప్పేసి చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు స్టేట్ లో. దాని గురించి కూడా, దాని వెనుక ఎవరున్నారు ఏంది అని చెప్పేసి చాలా మంది యాప్ కంపెనీ వాళ్ళని హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. మేమందరం పోలీస్ క్లోజ్ గా వాచ్ చేస్తున్నాం, వాళ్ళ పైన షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి, అలాంటి ఏం చేయకుండా ఉండాలని కోరుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ అంటే ఈ సింగరేణి బెల్ట్ కాబట్టి యూత్ లో కొద్ది మంది, ఒక 5% వరకు కొంత చెడు వ్యసనాలు ఉన్నాయి, కొంత గాంజా అలవాటు ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా వాళ్ళ డేటా ఉంది, వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. అయినా మారకపోతే వాళ్ళని బాండ్ ఓవర్ చేసి అలాగే కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి అలాగే ఇంకా అలా కూడా చెప్పినా వినకుండా ఉంటే, అలాగే ఈ అక్రమ రవాణా చేయడం, ఇలాంటి వెధవ పనులు చేస్తే పీడియాక్లు పెట్టి పక్కా లోపల వేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాలా, చెప్పాలా. పోలీస్ వాళ్ళకి చెప్తే మీ పేర్లు బయట పెట్టాం మేము, ఏదైతే తప్పుడు యాక్టివిటీస్ జరుగుతున్న ఏరియాలో అలాంటి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తేనే మేము కూడా కంట్రోల్ చేయగలుగుతాం. చాలా వరకు మా బ్లూ కోడ్ కానీ, మా షీ టీమ్స్ కానీ వీటి ద్వారా సమాచారం వస్తుంది. అయినప్పటికీ మీ ద్వారా కూడా వస్తే ఇంకా పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. కాబట్టి వీటన్నిటి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండి మన ఏరియాలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉండేటట్టుగా మీరందరూ మాకు పోలీసు వారికి కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ
3 వ్యసనాలు, 4 ఈవ్ టీజింగ్. ఈ రకంగా ఈ 4 సబ్జెక్టు పైన వాళ్ళు అవగాహన కల్పించడం జరిగింది. తల్లిదండ్రుల్ని ఇప్పుడు ఈ ఏరియాలో చాలామంది మనం చూస్తున్నాం. రేపు భవిష్యత్తులో మనం కూడా పిల్లల్ని కానీ అదే స్టేజ్కి వెళ్తాం. ఈరోజు తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి వారేదో పనికిరాని చెత్తలాగా, దేనికి అక్కరానులాగా వాళ్ళని తీసి పడేయడం, ముసలితనానికి వచ్చినప్పుడు తీసి పడేయడం, వాళ్ళని కేర్ చేయకపోవడం, వాళ్ళ మాటకు కానీ వాళ్ళకు కానీ ఎటువంటి విలువ ఇవ్వకపోవడం, ఇట్లాంటి చేస్తున్నారు. దయచేసి మనం మనుషులం. ఈరోజు వయసు ఉంటుంది, రేపు వయసు మళ్ళుతుంది. అది అందరికి వచ్చే వృద్ధాప్యము. ఈరోజు మన పేరెంట్స్ పట్ల ఏ విధంగా ఉంటామో రేపు మన పిల్లలు మన పట్ల అట్లా ఉంటారు. అది గమనించాలి. ఎందుకంటే పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సామాజిక శాస్త్రం ప్రకారం సోషియాలజీ సబ్జెక్ట్లో చెప్తారు, పిల్లలు సోషలైజేషన్ అనేది తల్లిదండ్రుల నుండి 80% అయితే సమాజం నుండి కానీ ఈక్వలేజ్ అంటే సమవయస్కుల గురితో కానీ 20% సోషలైజేషన్ అవుతారు. అంటే నేర్చుకునే విధానం అంతా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం మన తల్లిదండ్రుల పట్ల ర్యాష్గా బిహేవ్ చేయడం, వాళ్ళని లెక్క చేయకపోవడం, వాళ్ళను కొట్టడం, తిట్టడం ఇట్లాంటివి చేస్తే అవన్నీ కూడా మన పిల్లలు గమనిస్తూ ఉంటారు. అదే వాళ్ళు నేర్చుకుంటారు. రేపు భవిష్యత్తులో మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. మకర సంక్రాంతి పర్వదినంను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి సతీమణి హేమ అరవిందరెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన ముగ్గులు, చకినాల తయారీ పోటీలకు అపూర్వ స్పందన లభించింది. మంగళవారం మెయిన్ రోడ్లోని అరవిందరెడ్డి నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముగ్గులు, చకినాలు తయారు చేసే పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా, సృజనాత్మకంగా రంగురంగుల రంగవల్లులను వేశారు. ఒకరికంటే ఒకరు గంటల తరబడి శ్రమించి అందమైన ముగ్గులను వేశారు. న్యాయ నిర్ణేతలను సైతం ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి మహిళలు వేస్తున్న ముగ్గులను హేమ అరవిందరెడ్డి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సతీమణి రాజకుమారి, మహిళా శిశు సంక్షేమ శాఖ చైర్మన్ అతి సరోజ, ఇతర మహిళలు పరిశీలించారు. చక్కగా ముగ్గులు వేసిన వారిని గుర్తించి అభినందించారు. కరోనా సమయంలో కూడా మహిళలు పోటాపోటీగా రంగవల్లి పోటీల్లో పాల్గొనడం హర్షణీయమని మహిళా నేతలు అన్నారు. మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ ముగ్గుల పోటీలను పరిశీలించి మహిళలను అభినందించారు. నట్టింట్లో ఈ వేళ బంధువులే నిండేగా, సంతోషం సడి చేసెనుగా. ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ఏంటంటే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒక పెద్ద పండుగ లెక్క అనిపిస్తుంది. నిజంగా ఈ కరోనాలో కూడా ఇంత యాక్టివిటీగా అందరూ పిలిచినందుకు, వచ్చినందుకు నేను వాళ్ళందరికీ నిజంగా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు అందరికి ఇక్కడ సకినాల పోటీ, ఇంకా ముగ్గుల పోటీ కూడా జరిగింది ఇప్పటివరకు. ఇప్పుడు సకినాలు కూడా జరగబోతుంది. అందరికీ మీరు అందరు వచ్చినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ధన్యవాదాలు.
పెద్ద పండుగ లెక్క అనిపిస్తుంది వాళ్ళ. నాకు ఎంత సంతోషంగా ఉందంటే అందరూ పాత కార్యకర్తలు నాకు తెలిసిన వాళ్ళందరూ వచ్చిండ్రు. ఒక్కసారి పిలవంగానే వచ్చారు. నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది ఒక పెద్ద పండుగ లెక్క అనిపిస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ముగ్గులు, చకినాలు. అవి ఈరోజు హేమ అరవింద్ రెడ్డి గారి ఇంట్లో పోటీలు పెట్టారు. ఈరోజే సంక్రాంతి అన్నట్టుగా ఉంది. కరోనా ఉన్నా కూడా ఇంతమంది జనం వచ్చి ఇన్ని ముగ్గులు పెట్టి ఇన్ని చకినాలు ఎంతో సంతోషంగా ఉంది. బతుకమ్మ పండుగ జరిగినట్టే సంక్రాంతి కూడా అలానే ఉంది. ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి పండుగ ఈరోజే అన్నట్టుగా చాలా సందడిగా ఉంది. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతి పండుగ అంటే ఆడవాళ్ళకు బిజీగా ఉండే పండుగ. ఆ పండుగను ఈరోజు పండుగ సందర్భంగా ఇక్కడ అరవింద్ రెడ్డి గారింట్లో, మాజీ ఎమ్మెల్యే గారింట్లో మేము ఆ సందడిని చేసుకుంటున్నాం. అందరు మహిళలు కూడా ఎక్కువ శాతం వచ్చేసి ఇక్కడ పండుగ నిర్వహించుకుంటున్నారు. కలిసికట్టుగా పండుగ చేసుకోవడం అనేది చాలా సంతోషం. కరోనా ఉన్నప్పటికీ కూడా ఎంతో సంతోషంగా ఇక్కడ మహిళలందరూ అన్ని ప్రాంతాల నుండి వచ్చి పండుగ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. స్వామి వివేకానంద జయంతి వేడుకలను మంగళవారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వివేకానంద చిత్రపటానికి శ్రీరాంపూర్ జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావులు పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన క్రీడాకారులు, యువకులతో 2K రన్ను జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సేవకు మారుపేరు వివేకానంద అని అన్నారు. మంచికి మారుపేరుగా వివేకానందను ఆదర్శంగా తీసుకుంటారని చెప్పారు. మెడిటేషన్ ద్వారా మనిషి సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని చెప్పిన వ్యక్తి అని అన్నారు. అబ్దుల్ కలాం, వివేకానందను యువకులు, క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కౌన్సిలర్ అగల్డుటి రాజు, ప్రధాన కార్యదర్శి కర్నె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మూట విజయ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బోయిని దేవేందర్, కార్యదర్శి గుర్సు శ్రీధర్, నాయకులు తిప్పని భీమయ్య, చక్రవర్తి, సూరి, మహేష్, సురేష్, రాజు, రామచందర్, వీర్ల సదానందం, కిరణ్, రవితేజ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనేది ముఖ్యం కాదు. జీవించిన కాలంలో సమాజానికి కానివ్వండి, మన భారతావనికి కానివ్వండి, ఏమి చేశామనేదే ముఖ్యం. మిత్రులు రఘునాథరావు గారు చెప్పినట్టు 40 సంవత్సరాల వయసు వరకే జీవించినప్పటికీ స్వామి వివేకానంద గారు ఒక వ్యక్తి కాదు, ఒక అఖండ శక్తి. కాబట్టి ఈ సందర్భంగా వారి ఆశయాలను కొనసాగిస్తూ వారి స్ఫూర్తితో అనుకున్న ఉన్నత శిఖరాలను ప్రతి ఒక్కరు కూడా అధిరోహించాలి. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఏమనుకుంటాం ప్రతి దానిలో కూడా, నా నుంచి ఏమవుతుంది, నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, లేకపోతే నా శారీరక పరిస్థితి బాగలేదు, నేను ఇది చెయ్యలేను అనేది ఉండొద్దు. మనలో దేన్నైనా జయించగలిగిన ధైర్యం, సాహసం, ఒక తపన ఉండాలనేది వారి ఆరాటం. స్వామి వివేకానంద చిన్న వయసులోనే, అంటే 40 years వయసులోనే చనిపోయారు. కానీ వారు చనిపోకముందు ఏదైతే వారు రామకృష్ణ పరమహంస, మన దేశ పరిస్థితి, మన దేశంలో ఉన్న అప్పుడున్న పరిస్థితి వల్ల మీకు అందరికీ తెలుసు, hundreds of years మన దేశాన్ని వేరే దేశాల వాళ్ళు వచ్చి పరిపాలించారు. అప్పుడు స్వామి వివేకానంద ఏమనుకున్నారంటే, నేను మొత్తం దేశమంతా తిరగాలి, దేశమంతా తిరిగి మంచి యూత్ని తయారు చేయాలి. మీరు వేరే కంట్రీ నుంచి స్టీల్ ఎందుకు ఇంపోర్ట్ చేయడము, అక్కడి నుంచి టెక్నాలజీ ఎందుకు తెచ్చుకోవడము,
మన కంట్రీలోనే మనమే టెక్నాలజీని తయారు చేయాలి. అందుకని ఈరోజు దేశమంతా కూడా నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేస్తుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యోజనోత్సవాల సంబరాలు ఘనంగా జరిగాయి. క్రీడలు యువజనుల శాఖ, లయన్స్ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు కాలేజ్ రోడ్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ర్యాలీగా కాలేజ్ రోడ్ చౌరస్తాలోని స్వామి విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోవిడ్ సమయంలో ప్రజలకు సేవలు అందించిన 30 సేవా సంస్థల సభ్యులను యువజనులు క్రీడల శాఖ సత్కరించింది. స్వామి వివేకానందను యువకులు స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో క్రీడలు యువజనుల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ తరఫున ఈరోజు స్వామి వివేకానంద జయంతి జరుపుకున్నాము. మనము 20 నుంచి 20 సంఘాలకు మనం సన్మానం చేసుకున్నాము. ఈరోజు 25 to 30 మెంబర్స్ మనం సన్మానం చేసుకున్నాము. స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఈరోజు మంచిర్యాల జిల్లాలోని యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మరి సేవ చేసినటువంటి వారికి అందరూ కూడా సన్మానించడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి భాగస్వాములైనటువంటి రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అదేవిధంగా గతంలో కరోనా వారియర్స్గా పనిచేసినటువంటి యువజన సంఘాలను కూడా ఈరోజు మరి ఈ శుభ సందర్భంలో అందరినీ సన్మానించుకోవడం జరిగింది. వివేకానంద జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని వారి ఏదైతే యువతకు స్ఫూర్తినిచ్చారో, ఫలమే జీవనం, బలహీనతే మరణం అని చెప్పారు. వారు ఏదైతే యువతకు స్ఫూర్తినిచ్చి ఈ సమాజ సేవకు అంకితం కావాలని పేర్కొన్నారో వారికి స్ఫూర్తిగా ఈ మన మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో కోవిడ్ సందర్భంగా ఎవరైతే ధైర్యంగా ముందుకు వచ్చి కోవిడ్ సర్వీసెస్ అందించున్నారో వారందరినీ కూడా ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారందరికీ సన్మానించడం జరిగింది. వారి ఈ వేదిక ఒకటే కోరేదంటే ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మరింత సేవ ఈ సమాజానికి అందించి మరిన్ని మన్ననలు పొందాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తెలంగాణలో అత్యధికంగా ఉన్న మున్నూరు కాపులు అంతా ఒకే కులం, ఒకే సంఘంగా ఉండి ఐక్యతతో బలోపేతం కావాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం పిలుపునిచ్చారు. మంగళవారం నస్పూర్ కాలనీలోని ప్రెస్ క్లబ్లో మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు కులస్తుల సర్వసభ్య ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా స్థాయి మున్నూరు కాపు సంఘం 2021వ క్యాలెండర్ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, నస్పూర్ వైస్ చైర్మన్ డాక్టర్ తోట శ్రీనివాస్, ఎంపీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, యూత్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి సురేష్లతో కలిసి రాజారాం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపులు ఐక్యతతో ఉంటే రాజకీయంగా రాణించగలుగుతారని అన్నారు. రాజకీయ చైతన్యం, ఐక్యతతోనే సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. మున్నూరు కాపులను ఐక్యం చేయడంలో క్యాలెండర్ ఎంతగానో ఊతమిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5,000 కోట్లతో వెనుకబడిన వారికి రుణాలు అందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం, నాయకులు పానుగంటి సత్తయ్య, ఆడే మధుకర్, ఆకుల లక్ష్మణ్, రూకం తిరుమల్, పెద్దపల్లి రామయ్య, గుమ్మడి తిరుపతి, ధర్ని మధుకర్, మైదం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళు చాలా వరకు ఏదైనా కార్యక్రమం ఉందంటే చెప్పినా సరిగా రావట్లేదు. కోల్పోయినప్పుడు చాలామంది ఉన్నాం, కానీ ఒకరికొకరికి చెప్పుకొని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే అయితే మేము గత 25 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. కానీ అది ఎందుకో సరైన పిలిస్తే రావడం చాలామందికి
పథకం ఉన్నది. ఎవరైనా వేరే వాళ్ళు పిలిచినట్టు ఒక 10 నిమిషాలలో అక్కడ 20 మంది 30 మంది జమ అవుతారు. అది మనకు రావడానికి ప్రతి సంవత్సరం ఇదే విధంగా అవుతుంది. చూద్దాం, కొత్త ముందు ప్రయత్నం చేసుకుంటూ పోతా అంటే పెరుగుతూ పోతా ఉంటుంది. కాబట్టి ఏదో మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోదాం. కోల్పేటలో కూడా చాలామంది మనం ముందు కాపాడుతాం. మొన్న టికెట్ ఇవ్వకుండా కానీ మనలో ఒక ఇద్దరు ఇండిపెండెంట్ గెలిచింది. ఒక కౌన్సిలర్ 3 కౌన్సిలర్లు మనం 5 కౌన్సిలర్లు కోల్పేట నుంచి ఉన్నారంటే చూడండి. అంటే ఇంకా మనోళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకెంతమంది అయితే చూడండి. ఆ ఎంకరేజ్మెంట్ సరిగ్గా మనోళ్ళకి లేదు. ఇక ముందైనా ఎంకరేజ్మెంట్ కోసం మనం ప్రయత్నం చేసుకుంటా మనం ముందుకు పోవాలని కోరుకుంటూ మన ముందూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఏదైతే మన ముందూరు కాపు సంఘం దినదిన అభివృద్ధి చెందుతుంది. మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలిసికట్టుగా ఉండి అన్ని రంగాల వారికి ఏదైతే మన శ్రామిక పారిశ్రామికంగా మరియు రాజకీయంగా ప్లస్ అన్ని రకాల మనం అభివృద్ధి చెందాలని అందరికీ మనం వెన్నంటి ఉండాలని మనవాడు గొప్పవాడైతే మనకు కూడా ప్రోత్సాహం ఉంటేనే మనం అందరం కలిసి డెవలప్ అయితే మన సంఘం కూడా డెవలప్ అవుతుంది. దానికి మీరంతా తోడ్పడాలని ఇక్కడికి వచ్చిన అందరికీ నా వందనాలు తెలుపుతూ భాస్కర రాశాను కష్టపడి మన క్యాలెండర్ను ఆవిష్కరణకు కృషి చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందూరు కాపు సోదరులు కూడా తమ వంతు తోచింది తమ కులం కోసం ఏదో ఒక చిన్న కార్యక్రమం చేయాలి. మనం మొత్తం కుల సంఘాని కోసం 100% కేటాయించకుండా కూడా మన చేతనంత ఒక 10% అన్నా కూడా ముందూరు కాపు సంఘానికి పాటుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.